అయితే మనాలిలో దిగేసినాం. -2 degrees అవుతుంది ఇక్కడ, కానీ పెద్దగా ఏమనిపించట్లేదు, చాలా లైట్గా ఉంది. మన వెహికల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి పైన లగేజ్ ఉంది, లగేజ్ డౌన్ అయితే రూమ్స్లోకి వెళ్తాం. మొత్తం డిక్కీల నుంచి దింపుతారు, అంటే డిక్కీ లేని డిక్కీ ఇది. సో ఇప్పుడైతే మన స్టే ఇది. వచ్చే దారి అయితే తోపు ఉంది, అది వెళ్ళేటప్పుడు చూపిద్దాం ఆపిన. మనం వచ్చిన రూట్ ఉంటుంది కదా, అది బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం హిల్స్ మీద ఇట్లా హోటల్స్ అని కూడా మ్యాక్సిమం హిల్స్ మీదనే ఉన్నాయి. ఇక్కడ మనం వన్స్ టాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం క్లారిటీగా కనబడుతుంది. ఇదైతే బాగుంది. మన ఏరియాలో ఎవరైనా వస్తే వెడ్డింగ్ షూట్ కూడా కొట్టుకోవచ్చు. మనాలి ట్రిప్ వేసుకుంటే వెడ్డింగ్ షూట్ కంటిన్యూ చేయొచ్చు. చూసిరా ఎదురుగా హిల్ పాయింట్స్, బాల్కనీ సెటప్, మంచిగా రూమ్లో ఈ బెడ్ని చూస్తుంటే పక్కది ఈ బెడ్ని చూస్తుంటే సర్లే మాట్లాడకూడదు, లొకేషన్ మాత్రం తోపుంది. సో ప్రజెంట్ అయితే మనం మనాలిలో రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఇదే మన రూము. సో ఇది మొత్తం కూడా మనం ట్రిప్లో మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళే బుక్ చేశారు. సో మనం ఏదో యావరేజ్ రూమ్ ఇస్తారు అనుకున్నామని చాలా బెస్ట్ రూమ్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ చూపిస్తాయి, ఎందుకంటే మనకు కావాల్సిన ఇదే మెయిన్. మనం బెడ్రూమ్లో అయినా అడ్జస్ట్ కాగలుగుతాం కానీ బాత్రూంలో అయితే అడ్జస్ట్ కాలేం. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్. మా వాళ్ళు ఆల్రెడీ రెస్ట్లో ఉర్రు, రెస్ట్ముల్లుర్రు. మంచిగా బెడ్ అయితే మీకు తెలిసిందే, ఓయో రూమ్ టైప్ బెడ్ వచ్చింది. నాకు తెలియదు ఓయో రూమ్ ఎట్లా ఉంటుంది, నేను ఫస్ట్ టైం ఢిల్లీలో ఉన్నా. ఒక మిర్రర్, తెలిసిందే కదా మిర్రర్ ఎందుకో, దువ్వుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక టీవీ ఇచ్చారు. ఎట్లా మన తెలుగు టీవీలు ఏం రావు, ఒకవేళ వచ్చినా కూడా మన టీవీలు వాడేంత టైం ఉండదు ఇక్కడ. కెటిల్ అండ్ 2 glasses. ఎట్లా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం చాలా బెస్ట్. మరీ ఓవర్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం, ఒక మోతాదు తీసుకొని అలా ఆక్సిజన్ లెవెల్ గేజ్ చేయడం చాలా బెస్ట్. అండ్ ఇక్కడ 2 కూర్చోవడానికి ఒక చాయ్ వెప్పించుకొని, అంటే కాఫీ పౌడర్ ఇస్తారు, తెలిసిన తర్వాత చాయ్ అంటే పాలుతో రావు, కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇస్తారు. మనం కిటిల్ ద్వారా హీట్ చేసుకుని ఇక్కడ కూర్చొని తాగేస్తే చాయ్ అంటారు. ఇంకా రాత్రి పూట అయితే వద్దు, ఇప్పుడు అది మన మంచోళ్ళం. అండ్ ఇది రూమ్, బాల్కనీ. సో బాల్కనీ నుంచి వన్స్ వచ్చి వ్యూ చూస్తే మాత్రం యూ విల్ మెస్మరైజ్ అండి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇట్ విల్ బి సో కూల్, ఎందుకంటే -2 degrees Celsius ఉంది, -2 ఉంది. అండ్ ద వ్యూ వాస్ అబ్జల్యూట్లీ కేసీపీడి అండి. అంతే, నాకైతే మస్తుగా నచ్చింది, ఎక్కేసింది కూడా. రూమ్ బాగుంది. మీకు ఇందాక నేను బయట నుంచి చూపించిన, అండ్ ఇప్పుడు లోపల నుంచి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం నేను 4 రోజులకు ఒకసారి స్నానం చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్నానం చేయాల్సిన అవసరం వచ్చింది. నిన్ననే స్నానం చేసి మళ్ళీ ఈరోజు స్నానం చేసి ఈ చలిలో స్నానం చేయడానికి జీవితం సరిపోతుంది. సో స్నానం చేసి ఇక్కడ మనాలిలో వచ్చేసరికి మనం చూపిస్తాం. నెక్స్ట్ లెట్స్ గెట్ డ్రెస్ సెక్షన్ ఒకటి ఉంది, ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఒకటి నేను వేసుకున్న తర్వాత వీడియో చేస్తాను, తట్టుకోలేరు మీరు చూస్తే. సో లెట్స్ గెట్ డ్రెస్ ఒక సెక్షన్ ఉంది. దీని తర్వాత మనకు ఫుడ్ ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ ఫుడ్ కూడా మన ట్రిప్ వాళ్ళే కదా ఈరోజు ఆఫ్టర్నూన్ ఈరోజు. సో డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ట్రిప్ వాళ్ళు చూసుకుంటారు. సో ఆఫ్టర్నూన్ మందే. సో నిజం చెప్పాలంటే నిన్న చికెన్ బల్లే ఒంటి నిండా నరాలు జిమ్మ అంటుంది. ఈ చలిని తట్టుకోవాలంటే 2 ముక్కలైన నోట్లో పడాలి కాబట్టి ఈరోజు చికెన్ ఐటమ్స్ డెఫినెట్లీ ట్రై చేయటం కదా 100% తినేయాలి. బ్రో రేపు మనం ఎడ్డెట్ వెళ్ళాలి చెప్పు. ఈరోజు మనం అగ్నిర్ వచ్చేసరికి ఈరోజు మనం వెళ్ళాల్సింది హిడింబ టెంపుల్ ఒకటి ఉంది. ఓకే, టెంపుల్ తర్వాత జోగ్ని వాటర్ ఫాల్స్, ఓకే, మన్ను టెంపుల్, రెండిట్లో ఏదో కవర్ చేస్తాం, లేదంటే 2 కవర్ చేస్తాం. దాంతోపాటు క్లబ్ హౌస్ ఒకటి, వశిష్ఠ టెంపుల్ ఇంకోటి టెంపుల్ ఉంది. క్లబ్ హౌస్లో నాకు తెలిసి లంచ్ చేస్తాం అనుకుంటా. నెక్స్ట్ వాన్ విహార్, మాల్ రోడ్ అనేది చాలా బాగుంటుంది, చాలా మంది బ్లాగర్స్ కూడా పెడతా ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ప్లేస్ ఈరోజు చూడాల్సిన. ఇవి లైక్ ఏంటంటే మనలో లోకల్ సైట్ సీయింగ్ చూస్తాం ఈరోజు. ఇంతకు మంచు ప్రదేశాలకు వెళ్దామా? రేపు వెళ్తాం మంచు ప్రదేశాలకు, రేపు వెళ్తాం. సో ఈరోజు అయితే బ్రో చెప్పిన మెనూ అవుతుంది. కిటికీలో మన ఇదొక మైనస్, ఇవ్వంటే డోర్లు వేసుకోకుంటే బయటనంగా చలి దబా అని పీకుతుంది. సో నెక్స్ట్ మనం మీటివేట్ మొక్కల సెషన్